ఈ వీడియో చూసిన అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కబీరాస్ వరల్డ్. మా పూజారి గారు అయితే రెడీ అయిపోయారు గుడికి వెళ్ళడానికి. మాది కొత్తగూడెం కాబట్టి భద్రాచలం పెద్ద దూరం కాదు మాకు. అండ్ కొత్తగూడెం వచ్చినప్పుడల్లా భద్రాచలం ఖచ్చితంగా వెళ్తాను నేను. అది ఇయర్లో ఎన్నిసార్లు అయినా కానివ్వండి. మార్నింగ్ 6కి రెడీ అవుదాం అనుకుంటే 7:30 అయిపోయింది స్టార్ట్ అయ్యేసరికి. అండ్ నిన్న సండే కాబట్టి కొంచెం రష్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేసాము. నేను ఆల్మోస్ట్ నా చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ భద్రాచలం వెళ్తాను. ఇయర్లో 2-3 టైమ్స్ కూడా వెళ్తాను ఒక్కోసారి. అసలు భద్రాచలం టెంపుల్ గురించి చాలామందికి కొన్ని తెలియవు. ఇక్కడ యాక్చువల్గా భద్రాచలం నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో పర్ణశాల అని ఉంటుంది. అక్కడ పర్ణశాలలో సీతమ్మని అప్డేట్ చేసిన ఆ సెట్టింగ్ మొత్తం ఉంటుందన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే సీతమ్మ తల్లిని ఇక్కడ నుంచే తీసుకెళ్లాడు రావణుడు అనుకుంటారు. కానీ నిజం అది కాదు. సీతమ్మ తల్లిని తీసుకెళ్ళింది పంచవటి ఫారెస్ట్ నుంచి. అది వచ్చేసి మహారాష్ట్రలో నాసిక్ దగ్గర ఉంటుంది. మరి భద్రాచలంలో ఎందుకున్నారు అంటే యాక్చువల్గా రాముల వారు వనవాసంలో ఉన్నప్పుడు ఈ భద్రాచలం దగ్గరలో ఒక దగ్గర ఉండేవాళ్ళంట. అప్పుడు భద్రుడు అనే ఆయన రాముడి కోసం తపస్సు చేసి మీరు ఇక్కడ ఉండాలి, నా మీదనే మీరు కొలువై ఉండాలి అని అడిగితే ఆయన తపస్సుకి మెచ్చి రాముల వారు విత్ సీత అండ్ లక్ష్మణ ఇక్కడ వెలుస్తా అని చెప్పారు. సో ఇప్పుడు టెంపుల్ ఉండి ఆ భద్రుడి కొండ మీద అని చెప్తారు. అండ్ ఈ ఊరికి పేరు భద్రాచలం అని వచ్చింది కూడా అలానేనంట. మరి పర్ణశాల ఏంటి అంటే సీతారాములు భద్రాచలం దగ్గరలో ఉండేవాళ్ళని చెప్పాను కదా, వాళ్ళు ఉన్న ప్లేస్ పర్ణశాల. అక్కడ కొంచెం లోపలికి వెళ్తే మనకి సీతమ్మ తల్లి శారీ ఆరేసుకున్న ఆనవాళ్ళు కూడా ఉంటాయి. యాక్చువల్గా చూడొచ్చు. తెలుగు వాళ్ళు అయితే మోస్ట్లీ భద్రాచలం వచ్చే ఉంటారు లైఫ్లో ఒక్కసారైనా. బట్ తెలియని వాళ్ళకి చెప్తున్నాను, భద్రాచలంలో ఏంటంటే గోదావరి ఉంటుంది అండ్ ఈ టెంపుల్ గోదావరి కట్టు మీదే ఉంటుంది. సో టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకి కింద ఫోన్స్ డిపాజిట్ చేసేయాలి. మొబైల్ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ ఇన్సైడ్. అండ్ ఎవరైనా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు లేకపోతే కార్తమని నేను స్ట్రాలర్ వాడతాను, అలా ఎవరైనా ఉంటే ఈ ఫోన్స్ డిపాజిట్ చేసే దాని పక్కనే లిఫ్ట్ ఉంటుంది. ఆ లిఫ్ట్ యూస్ చేసుకోవచ్చు. చెప్పా కదా ఎవ్రీ ఇయర్ వస్తా అని. బట్ ఇంత రష్ అయితే ఎప్పుడు లేరు. నిన్న చాలా మంది ఉన్నారు. మనకి నార్మల్గా 100 రూపీస్ టికెట్ ఉంటుంది, ఫ్రీ దర్శనం ఉంటుంది. అది కాక 500 రూపీస్ వచ్చిన టికెట్ ఉంటుంది ఇక్కడ. సో నాన్న టికెట్ తీయడానికి వెళ్తే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. కొంతమంది ఇట్లా భజన చేస్తుంటే కార్తమ్మ చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. భలే అనిపించింది వీళ్ళదైతే. అక్కడ కనిపిస్తుంది కదా అది ఫ్రీ లైన్, ఫుల్ బ్లాక్ అయిపోయింది. అక్కడ నుండి రౌండ్గా తిప్పి టెంపుల్లోకి పంపిస్తున్నారు. ఫ్రీ దర్శనం వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ పడుతుంది అనుకుంటా. మేము అర్చన లేదని చెప్పారని 100 రూపీస్ టికెట్ తీసుకున్నాం. మాకు కూడా అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ పైనే పట్టింది. ఇది డైలీ కళ్యాణం చేసే ప్లేస్. ఇక్కడ కూడా ఖాళీ లేకుండా ఉన్నారు జనాలు. అది కాక భయంకరంగా తోసుకుంటున్నారు అబ్బా. అసలు జనాలు ఎట్లా అంటే కొట్టుకుంటున్నారు లైన్స్లో. ఇది ప్రసాదం కౌంటర్ దగ్గర. ఇంక ఇక్కడైతే చెప్పాల్సిన పనే లేదు. వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళాల్సిన వాళ్ళు మాత్రం వెళ్ళట్లేదు. మొత్తం ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోయింది. అసలు మేనేజ్మెంట్ సరిగ్గా లేదా లేకపోతే జనాలే సరిగ్గా లేరా అని అర్థం అవ్వలేదు. ఇంకా మేమైతే కార్తమ్మతో వెళ్ళాం కాబట్టి మీకు తెలిసిందే, కార్తమ్మ ఒక స్పెషల్ కిట్ కదా, వాడిని ఎత్తుకోవాల్సి వచ్చింది మేము. కానీ జనాలు అది చెప్తున్నా కానీ వాళ్ళు వినట్లేదు, అసలు వినే స్టేజ్లో లేరు. ఈవెన్ నాన్న కార్తమ్మని ఎత్తుకుంటే కూడా ఫుల్గా తోస్తున్నారు నాన్నని కూడా. నేను ఇక్కడ ఎవరిని జడ్జ్ చేయట్లేదు, కాకపోతే కనీసం పిల్లలు ఉన్న వాళ్ళనైనా చూసుకోవాలి కదా. ఎందుకంటే అందరం మనుషులమే, అందరం గుడికే వచ్చాం కదా. కానీ నాకేమనిపించింది తెలుసా, నార్మల్గా మనం అందరం టెంపుల్కి వెళ్ళేది ఎందుకు, కొంచెం ప్రశాంతత కోసం, లేకపోతే ఏదన్నా బాధలో ఉంటే దేవుడికి చెప్పుకోవడానికి వెళ్తాము. కానీ ఫస్ట్ టైం నిన్న గుళ్ళో అనిపించింది అసలు ఎందుకు జనాలు ఇలా కొట్టుకుంటున్నారో. అందరం వచ్చేది ఒకటే పర్పస్కి కదా, ఇలా ఒకరి మీద ఒకరు పడి కొట్టుకోవడం తిట్టుకోవడం గుళ్ళలో ఇది కరెక్టా అని నాకు అనిపించింది. కొంతమంది అయితే బ్యాడ్ వర్డ్స్ తిట్టుకుంటున్నారు గుడిలో. అది కూడా దేవుడు అనుకుని ఉంటారు, నన్ను వదిలేయండి రా బాబు మీ గోల మీది అని. రాములవారి దగ్గరికి వెళ్ళి పులిహార తీసుకోకుండా ఎలా వస్తామని మా అమ్మ వాళ్ళు వద్దంటున్నా లైన్లో నిల్చున్నా నేను వెళ్ళి టికెట్ కోసం. ఇక్కడ ఏంటంటే టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఇస్తే మనకి ప్రసాదం వస్తారు. సో నేను నిల్చున్నా అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది లైన్లో, అంటే టోకెన్ తీసుకోవడానికి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ ప్రసాదం తీసుకోవడానికి. అలా మొత్తానికైతే బతికి బట్టగట్టి బయట పడ్డాం గుళ్ళో నుంచి. అసలు చక్కెర పొంగుల కోసం మేము పొద్దున్నే వెళ్ళాము, తీరా చూస్తే అది ఎప్పుడో అయిపోయిందంట. ఇంకా పులిహార తినేసి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇట్లా కొత్తగూడెం పాల్వంచలో ఉండే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది, పెద్దమ్మ తల్లి గుడి ఇది.
చాలా ఫేమస్. ఎవ్రీ సండే అయితే ఫుల్గా జనాలు ఉంటారు. ఇక్కడ పెద్దమ్మ టెంపుల్లో ఏది మొక్కున్నా ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక నమ్మకం అనమాట. మేము కూడా చాలాసార్లు మొక్కులు తీర్చుకున్నాం ఇక్కడ. జనరల్గా పొట్టేళ్ళు, కోళ్ళు అలా మొక్కుంటారు. అండ్ కొంతమంది బోనాలు కూడా మొక్కుంటారు. మేము ఇంకా టైం లేక ఆగలేదు. అండ్ జనాలు కూడా ఎక్కువ ఉన్నారు. కార్తమ్మతో ఇబ్బంది అవుతుందని వచ్చేసాను. కానీ అమ్మవారు అయితే భలే అందంగా ఉంటారు. లోపల మంచి అలంకరిస్తారు పూజారులు కూడా. ఇట్లా కొత్తగూడెం పాల్వంచలో లోకల్స్ ఉంటారు కదా, మేమైతే బాగా నమ్ముతాం ఈ అమ్మవారిని. దసరా టైంలో అలా అయితే వెహికల్స్ పూజలకి అసలు ఖాళీ ఉండదు ఈ ప్లేస్. రిటర్న్ వస్తుంటే అమ్మ టీ కోసం ఆగింది ఒక దగ్గర. అయితే అక్కడ ఈ టేస్టీ అని బాటిల్స్ కనిపించినాయి. ఏదో బాటిల్ బాగుంది కదా అని తీసుకొని చూస్తే ఇది సోడా అనమాట, లైమ్ సోడా. సేమ్ మనం 10 రూపాయలు లైమ్ సోడా తీసుకుంటాం కదా, అట్లనే ఉంది టేస్ట్. 12 రూపీస్ పడింది బాటిల్. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తినేసి పడుకొని ఈవినింగ్ ఫాదర్స్ డే కదా ఆ రోజు ఒక చిన్న కేక్ పీస్ తెప్పించాం మా నాన్న కోసం. అలా చిన్న సెలబ్రేషన్ ఒకటి చేసుకొని కార్తీబాబుతో కొద్దిసేపు ఫైటింగ్ చేసి ఆ కేక్ ముక్కు కోసం ఇంకా అందరం తినేసి నైట్ పడుకున్నాం త్వరగానే. ఈ వీడియో మీకు కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే మరి ఉంటా అయితే, బాయ్.